మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. మనకి ఈరోజు సెషన్‌లో ఎమోషనల్ ఫిట్‌నెస్ థెరపీ గురించి మనం తెలుసుకుందాం. జనరల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏదో మెడిసిన్ తీసుకోవడమో, లేదా ఫుడ్ మార్చుకోవడమో మనం చేస్తూ ఉంటాం. రకరకాల వైద్యుల్ని ఇప్పుడు మనం జనరల్‌గా ఏదో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాం. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడతాం. అది పూర్తిగా తగ్గదు. అప్పుడేం చేస్తాం మనం? వైద్యున్ని మారుస్తాం. అవునా మిత్రులారా? అలా కొన్ని రోజుల తర్వాత మరొక వైద్యుని సమస్య తగ్గకపోతే ఇంకొక వైద్యున్ని మారుస్తాం. అవునా? అలా అయినప్పటికీ మీకు సమస్య తగ్గలేదనుకోండి. అప్పుడేం చేస్తాం? వైద్య పద్ధతినే మారుస్తాం. అంటే ఒకవేళ ఆంగ్ల వైద్యంతో మీకు లాభం రాలేదనుకోండి. అప్పుడేం చేస్తాం? ఆయుర్వేదంలోకి వెళ్తాం. అవునా మిత్రులారా? ఒకవేళ ఆయుర్వేదంలో కూడా మీకు మంచి ఫలితాలు కనిపించకపోతే అప్పుడేం చేస్తాం? హోమియోపతిలోకి వెళ్తాం. ఇలా వైద్యుడిని మారుస్తూ ఉంటాము. వైద్యాన్ని కూడా మారుస్తూ ఉంటాం. అయినప్పటికీ ఒకవేళ సమస్యలు తగ్గకపోతే అప్పుడు పరిష్కారం ఏంటి? ఎస్ మిత్రమా. సో దట్ ఈస్ బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. మన శరీరంలో అసలు మన శరీరాన్ని నడిపించేది ఎవరు? మనస్సుని నడిపించేది ఎవరు? బుద్ధిని నడిపించేది ఎవరు? చైతన్యాన్ని పెంపొందించేది ఎవరు? కదా? వీటన్నింటికి ఒకరున్నారు. అదే ప్రాణం. ఎస్ మిత్రమా. అదే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి సరిగ్గా ఉంటేనే మన శరీరము బాగా పనిచేస్తుంది, మనస్సు బాగా పనిచేస్తుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది, శరీరంలో మన చైతన్యం ఆత్మ కూడా సరిగ్గా ఉంటుంది. అవునా మిత్రులారా? అయితే ఎప్పుడైతే ప్రాణ ఇంబ్యాలెన్స్ అవుతుందో ఫస్ట్ ఇంబ్యాలెన్స్ అయ్యేది ఎమోషన్స్ అని మనం చెప్పుకున్నాం. గుర్తుంది కదా మిత్రమా. ఎస్. సో ఈ శరీరము కేవలం ఆహారం మీద మాత్రమే ఆధారపడి లేదు మిత్రమా. ఉందా చెప్పండి? కేవలం ఆహారంతో ఆరోగ్యంగా ఉంటుందా ఈ శరీరం? లేదు. మన మానసిక ప్రశాంతత, మనసు యొక్క విశ్రాంతి కూడా ఈ శరీరానికి ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని ఉంది. అవునా? అలాగే కేవలం ఆహారము మరియు మనస్సు మాత్రమే ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తున్నాయా? నో. బుద్ధి కూడా ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఇవి మూడు మాత్రమే ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తున్నాయా? నో. ఆహారము, మనస్సు, బుద్ధితో పాటు అతి ముఖ్యమైనటువంటి మూలమైనటువంటిది ప్రాణం. అలాగే ఎమోషన్స్ కూడా. సో ఆహారము, మనస్సు, బుద్ధి మరియు భావనలు ఎమోషన్స్. ఓకేనా మిత్రులు? ఇవన్నీ కూడా అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, మంచి మనస్సు, మంచి బుద్ధి, మంచి భావనాత్మకత, మంచి ఎమోషన్స్ కలిగి ఉండాలి. మరి ఇవన్నిటికీ ఆధారం ఏంటి? ప్రాణం. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో ప్రాణం బాగుండాలి. ఇప్పుడు చూడండి, శరీరం బాగుండాలంటే మనం ఏమనుకుంటున్నాం? ఆహారం బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నాం. మరి మంచి ఆహారమే తింటున్నాం కదా, అయినా సమస్యలు ఎందుకు తగ్గట్లేదు? ఆలోచించండి. అవునా తగ్గుతున్నాయా? లేదు. సో కొంచెం స్ట్రెస్ ఉంది సార్ నాకు, కొంచెం డిప్రెషన్ ఉంది సార్ నాకు, కొంచెం యాంగ్జైటీ ఉంది సార్ నాకు అని ఏం చేస్తాం? మనస్సు మీదికి పడేస్తాం. నింద ఎవరి పైనేస్తాం? మనసు పైనేస్తాం. సో ఇటు కాకపోతే అటు పడేస్తాం, అటు కాకపోతే ఇటు పడేస్తాం మనం. సో కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, అంటే శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య కావచ్చు, అది థైరాయిడ్ అవ్వచ్చు, అది హెడేక్ అవ్వచ్చు, అది హార్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవ్వచ్చు, ఈవెన్ క్యాన్సర్ అవ్వచ్చు.
వీటికి కారణం ఏంటి? కేవలం ఆహారంలో లోపం మాత్రమే కాదు మిత్రులారా. మానసిక ప్రశాంతతలో మనస్సులో లోపం ఉంది. బుద్ధిలో లోపం ఉంది. ఎమోషన్స్ లో కూడా లోపం ఉంది. మరి వీటన్నింటినీ బాగు చేసేవారు ఒకే ఒక్కడు మాదిరిగా ఒక్కరే ఉన్నారు మిత్రమా. ఎవరు? ప్రాణశక్తి. అయితే మనం పుట్టిన దగ్గర నుంచి ప్రాణశక్తిని ఖర్చు పెట్టడమే తెలుసు గాని తిరిగి రీఛార్జ్ చేయడం అన్నది మనకు పుట్టుకతో తెలియదు మిత్రమా. ఎవరైనా చెప్పారా మిత్రమా? కదా. అప్పుడప్పుడు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. నా ప్రాణం బాగలేదు అని చెప్తాడు. నా మనస్సు బాలేదు అని చెప్తారు. ఇక నా బుద్ధి బాగాలేదని ఎవరు చెప్పరండి. ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? నా బుద్ధి బాగాలేదని ఎవరు ఒప్పుకోరు. కానీ నా ప్రాణం బాగాలేదని ఒప్పుకుంటాడు. నా మనస్సు బాగాలేదని ఒప్పుకుంటాడు. అవునా? నా బుద్ధి బాగాలేదని ఎందుకు ఒప్పుకోరంటే బికాజ్ ఆఫ్ అహంకారం. ఈగో. ఈగో ప్లేస్ వెరీ వైటల్ రోల్ కదా మిత్రమా. ఈవెన్ ప్రాణం తీసేయడానికైనా ప్రాణం పోసేయడానికైనా ఈగో అంత అడ్డొస్తుందన్నమాట. అందుకే ఆ బుద్ధిని తీసేయమని చెప్తుంది యోగ శాస్త్రం. ఏ గొడవలు లేవు. సో ఏ గొడవలు, ఏ బాధలు, ఏ ఎమోషన్స్ ప్రాబ్లమ్స్ లేవు. సో కాబట్టి మిత్రులరా, ఇందాక నేను చెప్పినట్టు ప్రాణశక్తిని పుట్టినప్పటి నుంచి ఖర్చు పెట్టడమే తప్ప రీఛార్జ్ చేయడం తెలిసిందా మనకి ఎప్పుడైనా? సో ప్రాణశక్తి బాగుంటే ఎమోషన్స్ గా బ్యాలెన్స్ గా ఉంటాం. ఎమోషన్స్ బాగుంటే హార్మోన్స్ బాగా పనిచేస్తాయి. హార్మోన్స్ బాగా పనిచేస్తే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఫంక్షన్స్ అన్ని బాగా పనిచేస్తాయి. తద్వారా మన మనస్సు, బుద్ధి, శరీరము అన్ని బాగా పనిచేస్తాయని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. అవునా మిత్రమా? సో దాన్ని నేను మళ్ళీ మీకు ఒకసారి క్లియర్ గా చూపిస్తాను, చూడండి మిత్రులారా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ముందు ప్రాణ. ఎవరు మిత్రమా? ముందు ప్రాణ బాగుండాలి. ఎస్, ముందు ప్రాణ బాగుంటే అప్పుడు ఏమవుతుంది? ఎస్, ప్రాణ బాగుంటే ఎమోషన్స్ 100% బ్యాలెన్స్ గా ఉంటాయి. మరి ఎమోషన్స్ బాగా ఉంటే ఏమవుతుంది? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, హార్మోన్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవేళ హార్మోన్స్ బాగుంటే ఏమవుతుంది మిత్రమా? దెన్ ఆర్గాన్ ఫంక్షన్స్ కూడా బాగా పనిచేస్తాయి. సో ఆ ఆర్గాన్స్ ఏవేవి అయి ఉండొచ్చు? డైజెస్టివ్ ఆర్గాన్స్ అయి ఉండొచ్చు, లంగ్స్ అయి ఉండొచ్చు, హార్ట్ అయి ఉండొచ్చు, కిడ్నీస్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. అంటే ప్రాణ బాగుంటేనే ఎమోషన్స్ బాగుంటాయి, హార్మోన్స్ బాగుంటాయి, ఆర్గాన్స్ బాగుంటాయి. అలాగే ఇంకొక వైపు ప్రాణ బాగుంటేనే ఎమోషన్స్ బాగుంటాయి. ఎమోషన్స్ బాగుంటేనే ఏమవుతుంది మిత్రమా? మన బుద్ధి, ఇంటెలెక్ట్ బాగుంటుంది. ఇంటెలెక్ట్ బాగుంటుంది. సో ఈ ఇంటెలెక్ట్, బుద్ధి బాగుంటే మనస్సు కూడా, మైండ్ కూడా బాగుంటుంది. కాబట్టి అగైన్ మైండ్ అండ్ ఫంక్షన్స్. అవునా మిత్రమా? మైండ్ అండ్ ఆర్గాన్ ఫంక్షన్స్ బాగుంటే అప్పుడు ఏమవుతుంది మిత్రమా? హెల్త్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అప్పుడు మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో ఒకవేళ వైస్ వర్సా కూడా అవుతుంది మిత్రమా. అంటే ఒకవేళ ఆరోగ్యం దెబ్బతింటే ఏమవుతుంది మిత్రమా? ఆర్గాన్ ఫంక్షన్స్ దెబ్బతింటాయి, మైండ్ కూడా దెబ్బతింటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ముందుగా
ముందుగా ఆరోగ్యం దెబ్బతిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఆర్గాన్స్ అండ్ ఫంక్షన్స్ దెబ్బతింటాయి, మైండ్ దెబ్బతింటుంది. అప్పుడు మైండ్ దెబ్బతిన్నదనుకోండి, ఇంటెలెక్ట్స్ కూడా దెబ్బతింటుంది, బుద్ధి కూడా దెబ్బతింటుంది. అప్పుడేమవుతుంది? హార్మోన్స్ కూడా పాడవుతాయి. అప్పుడేమవుతుంది? టోటల్‌గా ఎమోషనల్ ఇంబాలెన్స్ అవుతుంది. అప్పుడేమవుతుంది? టోటల్ ప్రాణ కొలాప్స్ అయిపోతుంది. టోటల్ ప్రాణ కొలాప్స్ అయిపోతుంది. అందుకే మిత్రులారా, మనం ఏం చేయాలి? పుట్టిన దగ్గర నుంచి ప్రాణాన్ని ఎలా ఖర్చు చేస్తున్నామో, వాడుకుంటున్నామో, అలాగే మనం ఏం చేయాలి మరి? ప్రాణశక్తిని ఏ రోజుకి ఆ రోజు ప్రాణశక్తిని మనం అద్భుతంగా పెంపొందించుకోవాలి. అప్పుడేమవుతుంది మిత్రమా? ప్రాణశక్తిని కనుక మనం పెంపొందించుకున్నట్టయితే ఎస్ ప్రాణశక్తిని మనం పెంపొందించుకున్నట్టయితే మన ఎమోషన్స్ బాగుంటాయి, మన హార్మోన్స్ బాగుంటాయి, అలాగే ఆర్గాన్ ఫంక్షన్స్ బాగుంటాయి, అలాగే శరీరంలోని ప్రతి వ్యవస్థ బాగుంటాయి. అవునా ఫ్రెండ్స్? మరి ప్రాణాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఎమోషనల్గా ఏ విధంగా బ్యాలెన్స్గా ఉండాలి అన్నది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో మళ్ళీ తెలుసుకుందాం. అయితే ముందు ప్రాణశక్తిని బాగా చూసుకుంటే, సో బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఏ వైద్యమైనా హెల్త్ అంటే ఆర్గాన్స్ వరకు ట్రీట్ చేస్తున్నారు, మైండ్ వరకు కూడా పూర్తిగా ట్రీట్ అవ్వట్లేదు. ఓన్లీ ఆర్గాన్స్ వరకు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి హెల్త్ అంటే ఓన్లీ ఆర్గాన్స్ ఏనా, బాడీ ఫంక్షన్స్ ఏనా? నో మై డియర్ ఫ్రెండ్స్. హెల్త్ అంటే ఆర్గాన్ ఫంక్షన్స్, హార్మోనల్ ఫంక్షన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇంటలెక్చువల్ బ్యాలెన్స్ అండ్ మైండ్ బ్యాలెన్స్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణ బ్యాలెన్స్. సఫిషియంట్ ప్రాణ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రమా. మీరు ఎప్పుడైనా సరే లైఫ్లో మీకు ఏదైనా అనారోగ్య సమస్య, ఎన్ని రకాల వైద్య పద్ధతులను మార్చినా, వైద్యాల్ని మార్చినా, ఔషధాల్ని మార్చినా తగ్గట్లేదు అంటే దట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. ఇంకెక్కడో దాని రూట్ కాజ్ మైండ్ లోనో, ఇంటెలెక్చువల్ లోనో, హార్మోన్స్ లోనో, ఎమోషన్ లోనో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీకు అనారోగ్య సమస్య ఎప్పుడైనా తగ్గట్లేదు, మీరు ఏం చేసినా తగ్గట్లేదు అంటే ఏం చేశారని మీరు అనుకుంటున్నారు? ఆర్గాన్ లెవెల్లో, మీరు ఫంక్షనల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేశారా? ఆలోచించండి. మైండ్ లెవెల్లో ట్రీట్మెంట్ చేశారా? ఆలోచించండి. హార్మోన్స్ లెవెల్లో ట్రీట్మెంట్ చేశారా? ఆలోచించండి. ఇంటెలెక్చువల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేశారా? ఆలోచించండి. ఎమోషనల్ లెవెల్లో బ్యాలెన్స్ చేశారా? ఆలోచించండి. అసలు ప్రాణాన్ని రీఛార్జ్ చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? అసలు ప్రాణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? అప్పుడే ఏం చెప్తున్నాను మిత్రమా? అప్పుడే శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా, మనస్సు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా మిత్రమా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కేవలం ఆరోగ్యం అంటే శరీరానికి సంబంధించి ఏ బీపీ లేకుండా ఉండడమో కాదు, షుగర్ లేకుండా ఉండడమో కాదు కదా, తలనొప్పి లేకుండా ఉండడమో కాదు, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ లేకుండా ఉండడం మాత్రమే ఆరోగ్యంగా కాదు మిత్రమా. మన మనస్సు, మన బుద్ధి, మన ఎమోషన్స్, మన ఆరోగ్యం, మన శరీరం అన్నీ కూడా సరిగ్గా ఉంటేనే, సమతౌల్య స్థితిలో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. అవునా మిత్రులారా? సో ఈ రోజు నుంచి మీరు ఏ వైద్యం తీసుకుంటున్నా తీసుకోండి, మీరు ఏ వైద్యమైనా తీసుకోండి, ఏ మెడిసిన్ అయినా తీసుకోండి, కానీ మీరు ఇలా కూడా ఆలోచించాలి, ఇది కేవలం నా శరీరానికే ట్రీట్మెంట్ జరుగుతుందా, నా మనస్సుకి కూడా జరుగుతుందా, నా బుద్ధికి కూడా జరుగుతుందా, నా ఎమోషన్స్ కి కూడా ట్రీట్మెంట్ జరుగుతుందా, అలాగే నా ప్రాణాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం నేను చేస్తున్నానా అని మీరు ఏ వైద్యం, ఏ ఔషధం తీసుకుంటున్నా ఇలాగ ఆలోచించడం మొదలు పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము. లేదా జీవితాంతం మందులు వాడినా సరే ఆరోగ్యాన్ని మాత్రం పొందలేం మిత్రమా. అందుకే ఇప్పుడున్నటువంటి అనారోగ్య సమస్యలకి
ఎప్పటి వరకు మందులు వాడమంటున్నారు మిత్రమా? లైఫ్ లాంగ్ మెడికేషన్స్. అంటే దాని అర్థం ఏంటి? చచ్చేంత వరకు మందులు వాడండి అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. అవునా? చస్తూ వాడుతున్నాం మిత్రమా మనం. అవునా? ఒకవైపు మందులు వేసుకోకుంటే ఒక బాధ, మందులు వేసుకుంటే మరో బాధ. అవునా కదా? మా అమ్మగారికి కూడా ఉండేది మిత్రమా ఇదివరకు చాలా సమస్యలు నాకు తెలియనప్పుడు, నేను ఈ ఫీల్డ్ లోకి రాకముందు. మందులు వేసుకుంటేనేమో ప్రాబ్లం తగ్గేది, మందులు వేసుకోకపోతేనేమో ప్రాబ్లమ్స్ వచ్చేది. పోనీ మందులు వేసుకొని ఏమైపోయేది? ఆర్గాన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వచ్చేది. ముఖమంతా వాసిపోయేది మందులు వేసుకుంటే, కాళ్ళన్నీ వాసిపోయేది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చేది, కడుపులో మంట వచ్చేది, నిద్ర పట్టేది కాదు కదా. బాడీలో బర్నింగ్ సెన్సేషన్స్ ఉండేటివి. ఎన్ని సమస్యలు మిత్రం ఆలోచించండి. అవునా? సో కాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మరి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ని ఎలా పొందాలి? అన్నింటికంటే ముఖ్యంగా మిత్రమా, ప్రాణశక్తిని పెంపొందించుకుంటే చాలు. ఆటోమేటిక్ గా అంటే ఒక ఆఫీస్ లో బాస్ బాగుంటే చాలు, ఆ బాస్ కింద ఉన్న ఎంప్లాయీస్ అందరూ బాగా పనిచేస్తారు. అవునా కదా? బాసే నిద్రపోతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు కదా. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అసలు బాస్ పోనీ అట్లీస్ట్ ఆఫీస్కి వచ్చి నిద్రపోతున్నాడు, అసలు ఆయన ఆఫీస్కే రావట్లేదు అనుకోండి, అప్పుడు ఎంప్లాయీస్ వస్తారా మిత్రమా? సార్ నేను ఆఫీస్లోనే ఉన్నాను సార్ అని చెప్పి మరి బయట తిరుగుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రాణశక్తి బాగలేకపోతే ఎమోషన్స్, ఇంటలెక్చువల్, మైండ్ ఇవన్నీ అల్లకల్లోలమైపోతాయి మిత్రమా. ఒక హద్దు అదుపు లేకుండా పనిచేస్తాయి. అందుకే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ బ్యాలెన్స్ గా ఉండాలి. అందుకోసమే నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను మిత్రమా. మీ అందరికీ బాగా గుర్తుంది. నా ఆత్మీయులు ఎంతో మంది ఈ టెక్నిక్ ని ఫాలో అవుతున్నారు. ఈ టెక్నిక్ ని మిస్ అవ్వకండి. ఎమోషనల్ గా బ్యాలెన్స్ ఉండాలి అంటే మనం ఏం చెప్పుకున్నాం మిత్రమా? ఎలాంటి స్ట్రెస్ నైనా సరే, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ నైనా సరే కేవలం భుజాల వరకు మాత్రమే తీసుకోవాలి. భుజాల నుంచి పైకి మెదడుకి తీసుకోవద్దు, భుజాల నుంచి కిందికి హార్ట్ కి తీసుకోవద్దు, భుజాల నుంచి హార్ట్ కంటే కింద కడుపుకి అసలే తీసుకోవద్దు మిత్రమా. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ స్ట్రెస్ లేదా రెస్పాన్సిబిలిటీ ఓవర్ గా తీసుకొని మైండ్ కి తీసుకున్నారనుకోండి, అదేమవుతుంది? బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది, న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. అదే స్ట్రెస్ అండ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ ని హార్ట్ వరకు తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది? బీపీ సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఎక్కువ తీసుకొని ఇంకా కిందికి లోపలికి తీసుకెళ్లారనుకోండి, ఏమవుతుంది మిత్రమా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ, వీటన్నింటికంటే మించి కడుపులో మంట కదా. కడుపులో మంట స్టార్ట్ అవుతుంది మిత్రమా, దాన్ని ఎసిడిటీ, కడుపు మంట అంటారు. ఎస్ మిత్రమా. కాబట్టి మీరు ఎమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉండాలంటే ఏం చేయాలి మిత్రమా? ఎనీ స్ట్రెస్, ఎనీ డ్యూటీ, ఎనీ జాబ్, ఎనీ రెస్పాన్సిబిలిటీ అప్ టు షోల్డర్స్ దాటి లోపలికి రావద్దు. దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్ములా మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషనల్ గా బ్యాలెన్స్ ఉండాలంటే. సో మరిన్ని ఎమోషనల్ ఫిట్నెస్ థెరపీకి సంబంధించి మరిన్ని విషయాలను మనం మళ్ళీ ముందు వీడియోస్లో తెలుసుకుందాం. ధన్యవాదాలు మిత్రులారా. నమస్తే.